మహబూబ్ నగర్ జిల్లా చిన్న చింతకట్ట మండలం కురుమూర్తి స్వామి ఆలయానికి ఎలివేటెడ్ కారిడార్ ఘాట్ రోడ్ నిర్మాణం పేరుతో కోట్ల రూపాయల విలువైన ఇసుకను అక్రమంగా తరలిస్తున్న ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం రేపుతుంది. కురుమూర్తి బ్రిడ్జ్ సమీపంలో ఊక చెట్టు వాగు నుంచి ఎలాంటి మైనింగ్ అనుమతులు లేకుండానే భారీ ఎత్తున ఇసుకను జేసీబీల తవ్వి వందల ట్రాక్టర్ల ద్వారా తరలిస్తుంటూ స్థానికులు ఆగ్రహిస్తున్నారు. ఈ అక్రమ తవ్వకాలకు సంబంధించి కాంట్రాక్టర్ స్థానిక పోలీస్ రెవెన్యూ అధికారులు అండగా నిలుస్తున్నారని ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా స్థానిక ఎస్ఐ ఎంఆర్ఓ డబ్బులకు లొంగి పోలీసులు సెక్యూరిటీతోనే ఇసుక అక్రమ రవాణాకు సహకరిస్తున్నారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ అక్రమ ఇసుక రవాణాకు అడ్డుకునేందుకు ప్రయత్నించిన గ్రామస్తులకు రైతులకు ఎంఆర్ఓ అనుమతి ఇచ్చారు అంటూ పోలీసులు మద్దతు ఇస్తున్నారని ఆశ్చర్యం కలిగిస్తున్న విషయం. అయితే ప్రభుత్వం కురుమూర్తి స్వామి ఆలయానికి ఘాట్ రోడ్ నిర్మాణానికి 110 కోట్ల బడ్జెట్ మంజూరు చేసినప్పటికీ మైనింగ్ శాఖ అనుమతి లేకుండా వాగు నుంచి కోట్ల విలువైన ఇసుక తవ్వడం ఎలా సాధ్యమైందనే ప్రశ్నలు స్థానికంగా వెలువెత్తుతున్నాయి. 3 రోజుల్లో దాదాపు 1000 ట్రాక్టర్ల పైగా ఇసుకను తరలించి వివిధ ప్రాంతాల్లో డంప్ చేసినట్లు వీడియోలు కనబడుతున్నాయి. దీంతో గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు రావాల్సిన 20 ట్రిప్పులు వచ్చినాయి. నిన్న కూడా 20 ట్రిప్పులకే పర్మిషన్ ఉంది కాబట్టి నిన్న 180 ట్రిప్పులు కొట్టారు, మొన్న 180 ట్రిప్పులు కొట్టారు. ఈయన తెలియదని కాదు, నీ రసీదు బుక్కులు ఇవి. ఈరోజు పొద్దున్నే కూడా ఆయన ఇచ్చిన 25 ట్రిప్పులకు పర్మిషన్ పోగా మిగతా మొత్తం 40 బండ్లు ఇక్కడ ఉన్నాయి. నేను ఏమంటున్నానంటే ఏడున్నాడు మీకు రిక్వైర్మెంట్, మీకు సంబంధించిన కాపీ ఏడ ఉంది, మీకు పోసుకున్నట్టు కాపీ ఎక్కడ ఉంది, ప్రొసీజర్ కాపీ ఏడ ఉంది, మీకు పర్మిషన్ కాపీ ఏడు ఎవరికి ఇష్టం అంటున్నాను. అంటే ఇష్టారీతిగా పోయి ప్రభుత్వ ఖజానా గండి కొట్టి మీరు గిట్టనే కొట్టుకుంటూ వస్తుంటారా? ఇంకా ఖాళీ ఎంట్రీ చేసుకుంటే ఎందుకు? ఇప్పటి వరకు దాదాపు 45 బండ్లు నీకు వచ్చినాయి. 25 బండ్లు పర్మిషన్, 45 బండ్లు ఎటుకెళ్ళి వస్తాయి? మరి ఎవరికి తెలుసు? ఫోన్ చేయండి, అథెంటిక్ ఎవరు ఫోన్ చేసి రమ్మని చెప్పు, రమ్మని చెప్పు. దాదాపుగా చిన్న చింతకుంట మండలంలో కురుమూర్తి గ్రామంలో, కురుమూర్తి అల్లేపూర్ మధ్యలో గ్రామంలో దాదాపుగా 3 రోజులకెళ్ళి కూడా స్థానిక నాయకత్వం, ద్వితీయశ్రేణి నాయకత్వం అంతా కూడా కలిసి ఈరోజు ఇసుక మీద అక్రమంగా సంపాదించుకునే ధోరణితో ఈరోజు దాదాపు 100 ట్రిప్పులను కురుమూర్తి కారిడార్ కోసం తీసుకోవడం జరుగుతూ ఉన్నది. కురుమూర్తి కారిడార్కు సంబంధించిన విషయం ఏంటంటే 110 కోట్లు ప్రభుత్వంలో టెండర్ వాడు ఆయన తీసుకున్నాడు. ఆ టెండర్కు సంబంధించిన డబ్బులను ఆయన టీఎస్ఎండిసి అధికారులు ప్రభుత్వం మైనింగ్ ద్వారా అతను ఛార్జీలు చెల్లించిన దాని తర్వాత ఇసుక రీచ్ ఏర్పాటు చేసుకొని అక్కడ ఉన్నటువంటి సదరు కాంట్రాక్టర్ ఎంఆర్ఓ దగ్గర, ఎస్ఐ దగ్గర పర్మిషన్ తీసుకునే దాని తర్వాత ఇసుక రవాణా చేసుకున్నాలి. ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు జేబులు నింపుకోవడానికి ఇక్కడ దాదాపు 100 ట్రిప్పులను కొద్ది ఎక్కువ రేటుకు మాడుకొని ఎక్స్చేంజ్ చేసుకుంటూ ఇవన్నీ చేయడం జరుగుతూ ఉన్నది. ఇక్కడ దాదాపుగా నిన్న మొన్న మా సోదరులు ఇక్కడ అన్ని పార్టీల నాయకులు బాబు రాము గారు కూడా వాళ్ళందరూ కురుమూర్తి గ్రామస్తులు పోరాటం చేస్తూ ఉంటే స్థానికంగా ఉండే అధికారులు మేము మీ మీద రిమాండ్ చేస్తాం అవసరం అనుకుంటారని చెప్పి బెదిరించడం చట్టబద్ధమైనది కాదు. మేము అడుగుతూ ఉన్నాం, పర్మిషన్ తీసుకుంటే మేము 100% సహకరిస్తాం, పర్మిషన్ లేకుండా ప్రభుత్వ ఆదాయానికి మాత్రం గండి కొడితే ఖచ్చితంగా అడ్డుకుంటామని చెప్పేసి నేను బీఆర్ఎస్ పార్టీ తరఫున తెలియజేస్తూ ఉన్నా. గతంలో కూడా ఎక్కడైతే అక్రమంగా రవాణా చేసుకుంటూ అక్రమ ఇసుకలు మొరంలో చెప్పినటువంటి శాసనసభ్యుడు జిఎంఆర్ గారు కూడా క్వశ్చన్ చేస్తూ ఉన్నా. ఈరోజు నువ్వు చేస్తుంది ఏంటంటే నేను అడుగుతా ఉన్నా, నువ్వు చేసేది సక్రమంగా ఉంటే అవతల వ్యక్తిని క్వశ్చన్ చేసే అధికారం నీకు ఉంటుంది. ఈరోజు నువ్వు నీ స్థానికంగా ఉండే నీ తమ్ముడు వాళ్ళందరూ కూడా కలిసి ఇక్కడ నాయకత్వాన్ని తీసుకొని 100 ట్రిప్పులను మోసం చేయడానికి నువ్వు సిద్ధమైనావు. ప్రభుత్వంలో ఉండి శాసనసభ ప్రాతినిధ్యం వహించుకుంటూ ఉండి ఈరోజు కాంట్రాక్టర్ కొమ్ము కాస్తున్నా నువ్వు వెంటనే రాజీనామా చేయాలని కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నా.